We have been considering a passage or a topic, the fundamental practices of the New Testament church. క్రొత్త నిబంధన సంఘానికి ఉండాల్సిన 4 పునాది ప్రాముఖ్యమైన సత్యాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. We have chosen the passage from the book of Acts chapter 2 and verse 42. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం నుంచి మనము వచనాన్ని ఎంపిక చేసుకున్నాం. And the 4 practices we see there are the apostles' doctrine, the fellowship of the saints, the breaking of bread and prayer. ఇక్కడ ఈ భాగంలో మనకి ఇవ్వబడిన 4 ప్రధానమైన సత్యములు ఏమిటి అంటే అపోస్తుల బోధ, రెండవది సహవాసము, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన చేయుట. Out of that, 3 of the aspects we have covered in the last 3 sessions. గత 3 సెషన్స్లో ఈ 4గింటిలో మొదటి 3ని మనం పూర్తి చేస్తూ వచ్చాం. Very quickly, with few words, in this concluding session, we will straight come to the 4th practice of the New Testament church. మనం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా క్రొత్త నిబంధన సంఘానికి ఇవ్వబడిన మూల సత్యాల్లో 4వది దానికి మనము ఇప్పుడు వద్దాం. They continued steadfastly in prayers. వీరు ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. When we think about prayer, many things comes to our mind. ప్రార్థన అనగానే చాలా సంగతులు మన మనసులోనికి వస్తాయి. The very Christian life begins with a prayer. అసలు క్రైస్తవ జీవిత ప్రారంభమే ప్రార్థనతో ప్రారంభమవుతుంది. We have personal prayers. వ్యక్తిగత ప్రార్థనలు మనకున్నాయి. We have family prayers. కుటుంబ ప్రార్థనలు మనకున్నాయి. We have group prayers. మనకి సమూహాలుగా చేరి ప్రార్థించే అలవాటు ఉన్నాయి. And in many dimensions we see the aspect of prayer. కాబట్టి ప్రార్థన అనేది అనేకమైన కోణాల్లో మనకి పరిచయం ఉంది. But I'm not going to speak on all those aspects of the prayer here. ఇప్పుడు వరకు చెప్పిన ఆ కోణాల గురించి ఇప్పుడు నేనేమి మాట్లాడటం లేదు కానీ Because I'm concentrating on the fundamental practices of the New Testament church. క్రొత్త నిబంధన సంఘము యొక్క ప్రాథమికమైనటువంటి పునాది సత్యాన్ని గురించి మనం మాట్లాడతాం. What I'm going to speak is what the church must be praying and how the church must pray in the New Testament. క్రొత్త నిబంధనలో సంఘము దేని గురించి ప్రార్థన చేసింది, ఏ విధంగా ప్రార్థన చేసింది, సంఘ ప్రార్థన గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. We'll also read a passage from the book of Romans chapter 12 and verse 12. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. Rejoicing in hope, patient in tribulation, continuing steadfastly in prayer. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి, ఎడతెగక ఉండుడి. Continuing steadfastly in prayer. ప్రార్థనయందు పట్టుదలతో ఎడతెగక ఉండుట. In the practice of the New Testament church, as we read in Acts 2:42, అపోస్తుల కార్యాలు 2:42లో సంఘము ప్రార్థన అనే సంగతిని చూసినప్పుడు there we see they continued steadfastly in prayer. అక్కడ ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు అని 2:42లో చూస్తున్నాం. So it is not talking about a one-time prayer, but it is a continuing prayer. వారు ప్రార్థనలో ఎడతెగక అంటే ఏదో ఒక్కసారే ప్రార్థన చేశారు అని కాదు, అది ఎల్లప్పుడూ సాగే ప్రార్థనా కార్యం. I would systematically bring few aspects of the church prayer here. కాబట్టి సంఘానికి ఉన్న ఈ ప్రార్థన అనే సత్యాన్ని క్రమమైన పద్ధతిలో ఇప్పుడు మనం నేర్చుకుంటాం. And the first factor I want to bring here is the scriptural order of the church prayer. లేఖనానుసారమైన సంఘ ప్రార్థన అనేది మొదట మనం నేర్చుకుందాం. The scriptural order of the church prayer. లేఖనానుసారమైన లేదా వాక్యానుసారమైన సంఘము యొక్క ప్రార్థన. Now when we come together as a church, మనము సంఘంగా ఎప్పుడైతే చేరి వస్తామో prayer is one of the church activities. సంఘం యొక్క కార్యక్రమాల్లో ఒకటి ప్రార్థన. But when we come together as a church, there are certain order that the Bible talks about. అయితే సంఘముగా మనం కూడి వచ్చినప్పుడు కొన్ని క్రమములను దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. Let me ask your attention to the book of 1 Timothy chapter 2 and verse 8. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు తెరవండి. I desire therefore that the men pray everywhere, lifting up holy hands. కావున ప్రతి స్థలమందు పురుషులు
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను అన్నాడు. Now here we read about the prayer in the church, in the public. ఇక్కడ సంఘములో బహిరంగంగా జరగాల్సిన ప్రార్థన గురించి ఈ సందర్భంలో చెప్తూ ఉన్నాడు. If you understand the context of 1 Timothy chapter 2 where he is talking about this, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము ఏ సందర్భాన్ని గురించి చెప్పిందో మీరు అర్థం చేసుకుంటే, he is basically talking about the role of a woman and the role of men in the church there. ఈ భాగంలో సంఘములో స్త్రీ యొక్క పాత్ర, సంఘములో పురుషుని యొక్క పాత్రను గురించి పౌలు వివరిస్తున్న భాగాలు There ఇవి. is a code of conduct for the church when they gather as a church. దేవుని సంఘంగా మనం అందరం కూడి వచ్చినప్పుడు ఎలా కూడుకోవాలో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, ప్రవర్తన నియమావళి ఉంది. We are living in the days where the feminine liberation is being claimed by the women forces. ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు గుంపులుగా చేరి తమకు లేని దాన్ని ఎక్కువగా ఆపాదించుకునే గుంపుల రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. People are calling for equality among men and women. పురుషులు స్త్రీల మధ్య వారు సమానత్వం ఉంది అని చెప్పే వాళ్ళ కాలంలో మనం ఉన్నాం. Well, the Bible says now there is no difference between a man or a woman, all are one in Christ. బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, క్రీస్తునందు మనం ఉన్నాము అని చెప్పాడు. But in the functional order of the church there is a difference very specifically given here. క్రీస్తునందు అందరూ సమానమే, కానీ దేవుని ఇంటిలో పని చేసినప్పుడు మాత్రం ఆయన ఒక క్రమమును ఇచ్చాడు. So in that passage 1 Timothy chapter 2, if you go to the previous verses, తిమోతి మొదటి పత్రిక 2 ఆ పై వచనాలు మనం చూసినప్పుడు, there we read about the modesty of the women and how they should conduct themselves before this. ఈ కార్యక్రమంలో స్త్రీలు దైవభక్తి గలవారు అని చెప్పుకునే వాళ్ళు ఎలాగున సత్ప్రవర్తన కలిగి ఉండాలో చెప్తూ వచ్చాడు. And then about men he says, let the men pray everywhere with lifting up their holy hands. అయితే పురుషుల గురించి చెబుతూ, పురుషులు కోపము సంశయం లేని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అని చెప్పాడు. When it comes to the functional leadership of the church, సంఘములో నాయకత్వము అనే పని జరగాల్సి వచ్చినప్పుడు the scripture gives it to the men and not to the feminine gender. అయితే నాయకత్వము అనేది ఇక్కడ పురుషులకు అప్పగించబడింది, స్త్రీలకు కాదు. It is not because the women are inferior than men. ఎందుకు అంటే తక్కువ స్త్రీలు అనే భావంలో కాదు. That is the order from creation God has laid. ఎందుకంటే సృష్టిలోనే దేవుడు అట్టి క్రమాన్ని అనుసరిస్తూ వచ్చాడు. Now when we think about the church prayer, ఎప్పుడైతే సంఘ ప్రార్థన గురించి మనం ఆలోచించామో, what is the church prayer? సంఘం యొక్క ప్రార్థన ఏమిటి? If we read in the book of Corinthians, when Paul is debating about the use of the different gifts in the church, కొరింథీ పత్రికలో సంఘములో రకరకాల వరాలు వారు ఎలా వాడాలి అనే అంశాన్ని పౌలు వారితో చెప్తున్నప్పుడు, especially the gift of prophecy and speaking in tongues, all those things in the first century, ప్రత్యేకంగా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి భాషల వరము అలాగే ప్రవచన వరము అనే విషయాలు పౌలు వారికి I'm వివరిస్తారు. not going to those details here due to save time. మనకి సమయాన్ని ఆదా చేయడానికి ఆ వివరాల్లోనికి వెళ్ళటం I'm లేదు. just quoting this, you all know this. అయితే మీకు తెలుసు అని నేను ఈ విషయాలు మీకు ప్రస్తావిస్తున్నాను. He does not permit everybody to speak together in the church. అసలు సంఘములో అందరూ మాట్లాడడానికి పౌలు అనుమతి ఇవ్వలేదు. He says when one man is speaking, ఒకడు మాట్లాడుతూ ఉంటుండగా let others remain silent. మిగతా వాళ్ళంతా మౌనంగా ఉండి గ్రహించాలి అని చెప్పాడు. And if another man is given a prophecy, let the first man remain silent. రెండవ వాడు లేచి తనకి ఇవ్వబడిన ప్రవచన వాక్యం చెప్తుంటే మొదటి వాడు మౌనంగా ఉండాలి అని చెప్పాడు. And then he says, తర్వాత అన్నాడు, 2 or 3 only must speak. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చు, that too one at a time. అది కూడా 1 at a time. ఒకేసారి ఇద్దరు, Not all 3-4 people speaking together. అందరూ ఒకేసారి లేచి నిలబడి మాట్లాడటం కాదు. That is the very pattern that Paul lays in the discipline of the church. పౌలు సంఘంలో ఉండాల్సిన క్రమాన్ని ఈ విధంగా ప్రస్తావించాడు. Now put prayer there.
కాబట్టి ప్రార్థన అక్కడ పెట్టండి ఎలా ఉంటుందో. In the church, when a person is praying, సంఘములో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. what is he doing? ఏం చేస్తున్నాడు అతను? He is not making a personal prayer. అతడు సంఘములో ప్రార్థించినప్పుడు వ్యక్తిగతమైన ప్రార్థన చేయటం లేదు అని గ్రహించాలి. He is making a prayer on behalf of the church, to which the whole church says amen. సంఘమంతా ఆమేన్ అని చెప్పేటట్లుగా సంఘమంతటి తరఫున అతడు ప్రార్థన చేస్తున్నాడు. Suppose we go to the assembly prayer meeting. అసెంబ్లీలో జరిగే ప్రార్థనా కూటానికి మనం వెళ్తే 10 people come. 10 మంది వచ్చారు. Usually prayer meeting is the least attended everywhere. ఆ ప్రతి కూటంలో తక్కువ వచ్చే కూటం ఏదైనా ఉందంటే ప్రార్థనా కూటం. So whatever it is, I'm not imaging there. ఏదో కారణాలు ఉండవచ్చు, నేను దాని జోలికి వెళ్ళటం లేదు. ఇప్పుడు Now if 10 men are there, 10 మంది ఉన్నారనుకోండి ఒక maybe ప్రార్థన other 10 కూటం. sisters are there. లేకపోతే మరి ఒక 10 మంది స్త్రీలు కూడా But ఉన్నారనుకోండి. maybe 4 or 5 have the time to pray, rest of them don't. అయితే ఆ సమయంలో ఆ 10 మందిలో కేవలం 5 6 ప్రార్థించే అవకాశం వస్తుంది. Then there is no time for everybody. మిగతా వాళ్ళకి సమయం ఉండదు Prayer చేయడానికి. meeting is over ప్రార్థనా కూటం అయిపోయింది, and we are going back home. మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. Where did you go? ఎక్కడికి వెళ్తున్నాం? Prayer meeting. ఆ ప్రార్థనా కూటానికి Did you pray? ప్రార్థించి ఎక్కడికి వెళ్ళాం? ప్రార్థనా కూటానికి ప్రార్థించారా? Yes, we prayed. ప్రార్థించాం. Even if you're silent, you prayed. మౌనంగా ఉన్నా గానీ ప్రార్థించాం. How? ఎలా? Because one person who is praying is leading the entire congregation, and the whole church says amen to that. ఒక వ్యక్తి ప్రార్థిస్తూ ఉంటుండగా సంఘమంతటిని ప్రార్థనలో నడిపిస్తూ ఉంటుండగా సంఘమంతా ఆ ప్రార్థనకి ఆమేన్ అని చెప్పింది కనుక సంఘమంతా ప్రార్థనలో ఉంది. There a leadership is involved. అక్కడ నాయకత్వము ఉండడాన్ని గ్రహిస్తాం. That is why the women are not permitted to pray in the church gathering. ప్రార్థనలో నాయకత్వం సంఘంలో ఉంది కనుక సంఘ ప్రార్థనల్లో సంఘమంతా కూడి వచ్చినప్పుడు సహోదరులు ప్రార్థన చేయడానికి అనుమతి ఇవ్వబడలేదు. So this is one of the discipline when the church prays together. కాబట్టి సంఘము కలిసి ప్రార్థించినప్పుడు ఉండాల్సిన క్రమం ఇది. And also in the same verse he says, let the men lift up the holy hands. అలాగనే పురుషుల గురించి చెప్తూ పురుషులు పవిత్రమైన చేతులెత్తి అని చెప్పాడు. The personal holiness of the man who gives leadership is the criteria there. ప్రార్థన చేయడానికి పురుషునికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి అర్హత ఏమిటి అంటే వ్యక్తిగతమైన పరిశుద్ధత. Because even in the church prayer, assembly prayer, you are leading. సంఘంలో కూడా వ్యక్తి ప్రార్థనలో సంఘాన్ని నడిపిస్తున్నాడు, అది కూడా నాయకత్వం. అక్కడ Your language is not the criteria there. ఇక్కడ నీ భాష ప్రాధాన్యమైంది కాదు. Your vocabulary is not the criteria there. నీ పదజాలం ఎంత గొప్పగా ఉందో అది ప్రాధాన్యమైంది కాదు. Your position is not the criteria నీ there. స్థాయి ఎలాంటిదో అది ప్రాధాన్యమైనది కాదు. But your personal holiness matters in that. అయితే ప్రార్థన నాయకత్వాన్ని నడిపించే వాళ్ళు వ్యక్తిగతమైన పరిశుద్ధత ప్రామాణికంగా తీసుకోబడుతుంది. And then again he says in the same verse, తర్వాత అదే వచనంలో అన్నాడు, the prayers without dispute and wrath. ఆ కోపము సంశయము లేకుండా ప్రార్థనలు చేయాలి పురుషులు నాయకత్వం వహించినప్పుడు. So when you give a leadership in prayer, ప్రార్థనలో నీవు అందరినీ నడిపించే అవకాశం నీకు వచ్చినప్పుడు that is not the time to criticize others through your prayer. ప్రార్థనలో ఇతరుల్ని విమర్శించే సమయం కాదు అది. That is not the time to establish your division in public. పబ్లిక్ గా నీ లోపల ఉన్నటువంటి సంగతులు అందరికీ తెలియచేసే సమయం కాదది. In Luke's Gospel chapter 18 we read the Lord Jesus says an example of the prayer of two men. లూకా సువార్త 18లో ప్రభు ఇద్దరు ఎలా ప్రార్థన చేశారో ఆ ఉపమాన లేదా ఉదాహరణని ఆయన ప్రభు చెప్పారు. A Pharisee and the tax collector. ఒక పరిసయ్యుడు సుంకరి వారి ప్రార్థనలు చూడండి. Both of them prayed. ఇద్దరు ప్రార్థించారు. Individually they prayed. ఇద్దరు వ్యక్తిగతంగా But ప్రార్థించారు. what was the subject of the Pharisee's prayer? అయితే పరిసయ్యుని ప్రార్థనలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏమిటి? The subject of his prayer was the tax collector. అతని ప్రార్థన ముఖ్యం. పరిసయ్యుని ప్రార్థన అంశం ఏంటంటే సుంకరి. Sometimes I think like this. కొన్నిసార్లు నేను ఇలా అనుకుంటాను, If the tax collector was not there, ఒకవేళ అక్కడ సుంకరి లేదనుకోండి పరిసయ్యుడు ప్రార్థన చేసేటప్పుడు this man had no matter to pray. అసలు ప్రార్థించడానికి మ్యాటరే లేదంట పరిసయ్యుడికి. Then the tax collector prayed. తర్వాత సుంకరి ప్రార్థించాడు. We know the outcome there. మనము దాని యొక్క
ఫలితాలు ఎలా ఉన్నాయో చూసాను. So beloved, when we pray in the church, ప్రియమైన వారలారా, సంఘములో మనము ప్రార్థించినప్పుడు there should not be any dispute or wrath in our mind. మన హృదయంలో ఎలాంటి కోపం గాని సంశయం గాని ఉండకూడదు. You are praying on behalf of the entire congregation. సంఘము యొక్క అందరి తరఫున దేవుని ఎదుట నీవు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నావు. So don't personalize against somebody. కాబట్టి సంఘమంతా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నీవు ఎవరి మీదో కక్ష పెట్టుకో. Don't empty your anger and grudge against somebody. ప్రార్థనలో ఎవరే గాని వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. Because the whole church has to say amen to that. ఎందుకంటే సంఘమంతా ఆ ప్రార్థనకి ఆమేన్ అని చెప్పాలి. Now let me go quickly to the second aspect. ఇక్కడ రెండవ అంశంలోనికి త్వరగా మనం వెళ్దాం. The exclusive obligation of the leadership for the church. సంఘానికి ప్రత్యేకంగా ఉండాల్సిన బాధ్యత, తప్పక చేయాల్సిన పని ఇది. The obligation of the leadership of the church. ఆ సంఘ నాయకత్వానికి తప్పక ఉన్నటువంటి బాధ్యత ఇది. If you turn with me to the book of Acts chapter 6 and verse 4. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం చూడండి. సంఘ నాయకులు ప్రార్థన విషయంలో ఎంత బాధ్యత గలవారో చెప్తున్నాడు. There we see a problem arose in the church at Jerusalem. సంఘము యెరూషలేములో ఉన్న సంఘములో ఒక సమస్య వచ్చింది. It was in the matter of distributing the material possessions. ఆ సంఘములో వస్తు సంబంధమైన లేదా భోజనాలు పరిచర్య అనే మనం చెప్పుకుందాం. And there was an issue. It came to the apostles. అక్కడ సమస్య వచ్చింది. అది అపోస్తుల దగ్గరికి సమస్యను తీసుకుని వచ్చారు. And the apostles said, choose 7 men from among you. అయితే అపోస్తులు అన్నారు, మీలో 7గురిని మీరు ఎంచుకోండి. And they also say the qualities of those men. ఎవరిని ఎంచుకోవాలో అక్కడ లక్షణాలు కూడా చెప్పారు. వారు And ఎలాంటి then వాళ్ళే. they say in verse 4, తర్వాత 4వ వచనంలో చూస్తే, we will give ourselves continuously to prayer and to the ministry of the word. మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. Money matters, give it to those new men. అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న డబ్బుల అక్కడ ఉన్నటువంటి నమ్మకమైన వారికి అప్పగించండి. Distribution of ration and material, give to those new men. సంఘంలో ఆహారపు వస్తువులు పంచాలా, అవి కూడా సంఘంలో బాధ్యత కలిగిన కొంతమంది ఉంటారు, వారికి But we అప్పగించండి. will continue in the prayer and to the ministry of the word. ఆ 7గురికి అప్పచెప్పండి ఆ పని. అపోస్తులమైన మేము, నాయకులమైన మేము ప్రార్థనలోనూ వాక్య పరిచర్యలోనూ ఎడతెగక ఉంటాము అని In the పేతురు modern days, చెప్పాడు. if there is a material problem arising in the church, ఈ నేటి దినాల్లో ఒకవేళ ఆనాటి మెటీరియల్ ప్రాబ్లం ఏదైనా వస్తే, prayer and ministry, let these young people look after. We the elders, we the leaders, we should handle it personally. ఇప్పుడే అలాంటి సమస్య వస్తే ఇప్పుడున్న సంఘం ఏం చేస్తుందంటే, ఈ ప్రార్థన ఈ వాక్యం యవనస్తులు చూసుకోండి, మేము మాత్రం ఈ డబ్బుల గురించి చూస్తాము అంట. I'm not telling elders should not handle. You should definitely. ఆ పెద్దలు చందా లెక్క పెట్టకూడదు, ఉంచకూడదు అని నేను చెప్పడం లేదు. తప్పక వారి పర్యవేక్షణ ఉండాల్సిందే. But what we understand here, అయితే ఇక్కడ మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, the more important thing than the material distribution is the prayer and the ministry of the word of God of the church. సంఘంలో సంఘానికి ఆ వస్తు సంబంధమైన సంగతుల కంటే వాక్యము ప్రార్థన విషయం చాలా చాలా ప్రాముఖ్యమైనది. You give all the members maybe 3 cents of land and a free house. మీరు అందరికీ కూడా 3 సెంట్ల నేల, ఇల్లు, ఫ్రీ ఇల్లు ఇచ్చిన, But that will not equate to the prayer and the word you are able to give to the church. మీరు అంత ఇచ్చిన విశ్వాసులకి మీరు చేసే ప్రార్థన, మీరు ప్రకటించే వాక్యం దానికి ఎంత మాత్రం సమానమైనది కాదు. Who can preach better than handle these things better than the apostles? అపోస్తుల కంటే ఇంకా ఎవడు వీటిని బాగుగా చూసుకోగలడు? They say no, we will pray, we will continue with the word ministry. అయినప్పటికీ వాళ్ళు అన్నారు, మేమైతే వాక్యమందు ప్రార్థన యందు ఎడతెగక ఉంటాం. So the leadership of the church should commit themselves to the praying for the church and prayerfully giving the word of God to the church. కాబట్టి సంఘములో ఉన్న నాయకులైనటువంటి వారు ప్రార్థన అనే దాని విషయంలో చాలా చాలా బాధ్యత వహించాలి. Yes, the leadership should get together to pray. కాబట్టి అసలు నాయకులు కలిసి ప్రార్థన చేయాలి. Don't depute others, you all go and pray, I am little busy. నేను కొంచెం బిజీగా ఉన్నాను, నువ్వు వెళ్ళి నా తరఫున ప్రార్థన చెయ్యి అని ఎవరిని పురమాయించకండి. If you cannot weep for a person,
person, you cannot whip the person. నీవు ఒక వ్యక్తి గురించి కన్నీరు కార్చకుండా ఆ వ్యక్తి మీద క్రమశిక్షణ చర్య చేయలేవు. We need to be so careful about it. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నాయకులు. So always consider prayer and the word ministry is far above than any other material distribution of the church. సంఘములో అనేకమైన పనులు ఉన్నాయి. అన్నింటిలో ముఖ్యమైనవి వాక్యము, ప్రార్థన. Prayer and the word ministry, that's what tell you. ప్రార్థన, వాక్య పరిచర్య అని చెప్పబడింది. When you minister the word to the church, సంఘానికి వాక్య పరిచర్య మనం చేస్తున్నప్పుడు you Google, you will get the sermon notes easily. ఆ వాక్య పరిచర్య చేయాలంటే గూగుల్లో బోల్డ్ సందేశాలు ఉన్నాయి. I want to tell you here. ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలి. Nothing will match a message prepared sitting on the knees praying and getting a first hand revelation from the Bible. ప్రార్థనలో మోకరించి ప్రభు యొద్ద నుండి పొందుకున్న సందేశానికి సరిపోయిన సందేశం మరి ఎక్కడా మీకు దొరకదు. Don't prepare ready-made messages. You get to buy everything nowadays. ఈ రోజున అన్ని కొనుక్కోవచ్చు. రెడీమేడ్ మెసేజ్లు తేవద్దు సంఘంలోనికి. That is not what God is wanting us to అది do. దేవుడు మన నుంచి కోరుకోవటం లేదు. Prayer and word ministry, ప్రార్థన, వాక్య పరిచర్య, it needs exclusive devotion by the church leader. ప్రార్థన, వాక్య పరిచర్య ఖచ్చితంగా స్థానిక సంఘ పెద్దలు ముఖ్యంగా వారికి ఇవ్వబడిన బాధ్యత ఇది. So I want to tell you here. కాబట్టి ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. I'm not a theological graduate or anything like that. దేవుని దాసులు థియలాజికల్ గా గ్రాడ్యుయేషన్ ఏమీ చేయలేదు. Even though I teach in some couple of Bible schools. బైబిల్ స్కూల్లో టీచర్గా అధ్యాపకుడిగా కూడా చాలా సార్లు పనిచేశాడు. ఇప్పుడు చేస్తున్నాడు. అయితే ఈయనకి దేవుని యొక్క వాక్యం ఎవరు ప్రకటించారో తెలుసా? My assembly elders when I was a youngster. ఈ సోదరుని యొక్క సంఘ పెద్దలు ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు వాక్యాన్ని బోధించారు. They gave me the opportunities, they corrected me and they built me up. వారే వాక్యాన్ని బోధించి వాక్యం చెప్పే అవకాశం ఇచ్చి వారే తప్పులుంటే సరిచేశారు. We didn't have the computers and the internet and all those days. ఆ దినాల్లో కంప్యూటర్లు లేవు, సందేశాలు తెచ్చుకునే మార్గాలు కూడా లేవు. Beloved, I want to tell you here. ప్రియులారా, ఒక మాట చెప్పనివ్వండి. Prayer and word ministry, let it go together in the church. ప్రార్థన, వాక్య పరిచర్య రెండు కలిసి వెళ్ళాలి సంఘంలో. Let me go quickly to the third aspect. ఇక్కడ మూడవ అంశం చూద్దాం ప్రార్థనలో. Prayer for the commended ministries of the church. సంఘములో ఏ సేవలు ఉన్నాయో వాటి కొరకై ప్రార్థన చేయుట. Again in Acts chapter 6 and verse 6. అపోస్తుల కార్యాలు 6:6లో మనం ఇలా చూస్తాం. Whom they set before the apostles, and when they had prayed, they laid hands on them. వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. Now these 7 men are chosen. అయితే 7 ఎంపిక చేయబడ్డారు 5వ వచనంలో. And they are brought and made to stand before the apostles, the leadership of that then existing church. ఆ ఎంపిక చేయబడిన 7 ఆనాటి సంఘములో ఉన్న పెద్దల అపోస్తుల దగ్గరికి తీసుకుని రాబడ్డారు. Now we don't have apostles today. ఈ రోజున అపోస్తలులు అనబడిన వారు లేరు. The highest authority on the church, in the church today is the elders next to the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు తర్వాత సంఘంలో ఉన్న గొప్ప అధికారం ఏదైనా ఉందంటే ప్రభు తర్వాత సంఘ పెద్దలదే. Now what did they do with these 7 commended men, chosen men? అయితే సంఘ నాయకులు ఆ ఎంపిక చేయబడిన ఆ 7 పరిచారకులకి ఏం చేశారు? వాళ్ళు They prayed for them. వారు ప్రార్థన చేసి and laid their hands on them. వారి మీద చేతులుంచిరి. Now don't get confused what is laying hands, why we don't do that. ఆ చేతులుంచడం అనే దాని గురించి గలిబిలి చెందవద్దు, మనం ఎందుకు చేయటం లేదు అని. There is a traditional reasoning for that when the Jewish people do that. యూదులు చేతులుంచి ప్రార్థన చేసి చేతులుంచి చేసినప్పుడు యూదులకి సాంప్రదాయమైన చారిత్రక బ్యాక్గ్రౌండ్ ఉంది. It is nothing but confirming their calling, that's it. ఆ చేతులుంచడం అంటే వారి యొక్క పిలుపుని నిర్ధారించటము అని. So when the apostles laid their hands on them, they were confirming, yes, these are God appointed men. వారు 7 తీసుకొస్తే అపోస్తులు నిజమే దేవుడు వీరినే ఎంపిక చేశాడు అని నిర్ధారించడానికి వీరు చేతులు ఉంచారు. Now these 7 men, ఈ 7 they were all not going to be preachers. వారందరూ కూడా పోయి వాక్యం చెప్పే వాళ్ళు కాదు. ఇప్పుడు There are many other ministries in the church. సంఘములో వాక్యం చెప్పడం మాత్రమే కాదు, చాలా పరిచర్యలు ఉన్నాయి. Taking care of the material needs and the distribution and many other things.
ఇప్పుడు ఆనాడు కాలంలో వస్తువులను సంరక్షించి వాటినన్నిటినీ సరిగా పంచటం అనేది ఉంది. In a church setup, ఆ సంఘము పరిధిలో preaching is not the only ministry. ఆ సంఘము అంటే వాక్యం చెప్పటం ఒక్కటే పరిచర్య కాదు. There are so many other ministries which are seen, some are not seen. కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. అనేకమైన పరిచర్యలు సంఘ పరిచర్యలో ఉన్నాయి. Different people handle this ministry. ఈ పరిచర్యని పలు విధాలుగా అనేక మంది చేస్తూ వస్తూ But I ఉంటారు. want to tell you here, అయితే ఇక్కడ మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, it is not that anybody and everybody do anything. చాలా పరిచర్యలు ఉన్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఎవరికి ఏది తోస్తే అది చేయటం కాదు. In 1 Timothy chapter 5 we read about the qualifications of the deacons. Leave alone the elders, the deacons. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పరిచారకులకు ఇవ్వబడినటువంటి లక్షణాలు మనకి కనబడతాయి. What is deacons? ఆ పరిచారకులు అంటే ఎవరు? They are the elders. వారు పెద్దలు కాదు, They are the servants of the church. పరిచారకులు సంఘానికి పరిచర్య చేసేవారు, సేవ చేసేవారు. Different services that they need to do. సంఘములో పలు విధాలైన సేవా కార్యక్రమాలని వారు చేస్తారు. They have certain qualifications demanded there. వారి జీవితంలో పరిచారకులకి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఇవ్వబడ్డాయి. Now first thing the church should do is సంఘము చేయాల్సిన మొదటి పని ఏమిటి అంటే, pray for them. వారి కొరకై ఎవరికైతే పరిచర్య అప్పగించారో వారి కొరకై సంఘమంతా ప్రార్థన చేయాలి. And the leadership has to confirm their calling to this particular service. వీళ్ళు పరిచారకులు అని సంఘం ముందుకు తెచ్చినప్పుడు నాయకులు నిజమే వీరి పరిచారకులు అని వారిని స్థిరపరచాలి, వారిని నిర్ధారించాలి. And as long as they serve, you continue to pray for them as the church. సంఘములో పరిచారకులు పనిచేస్తూ ఉంటుండగా సంఘమంతా వారు పరిచర్య చేసినంత కాలం ప్రార్థన చేయాలి. So that is praying for the commended ministers of the church. కాబట్టి సంఘము నుండి లేదా సంఘము కొరకై ఎవరెవరైతే పని చేయడానికి సిఫారసు చేయబడ్డారో వారి కొరకై సంఘము ప్రార్థన చేయాలి. Let me go a little beyond and say here. కొంచెం ముందుకు వెళ్ళి ఒక విషయాన్ని నేను When I చెప్తాను. say the commended ministers, సిఫారసు చేయబడిన పరిచారకులు అని చెప్పినప్పుడు there are also commended preachers and teachers going from a church. సంఘములో నుండి బయటికి వెళ్ళిన సువార్థికులు, బాధ్యత కలిగిన బోధకులు కూడా బయటికి వెళ్తారు. You have to pray for them. అలాంటి వారు మీ మధ్య ఉంటే వారి కొరకై కూడా మీరు ప్రార్థన చేయాలి. Anybody from your church doing any ministry sent by the church, you have to uphold them in your prayer as a church. సంఘములో గాని సంఘం వెలుపల గాని సంఘం నుండి సిఫారసు చేయబడిన ప్రతి పరిచారకుని గురించి, ప్రతి బోధకుని గురించి, సువార్థికుని గురించి సంఘము ప్రార్థన చేయాలి. And that is the responsibility of the church here. సంఘము యొక్క ప్రధానమైన బాధ్యతల్లో ఒకటి ఇక్కడ ఉంది. Let me go quickly to the fourth aspect. 4వ అంశం చూడండి. సంఘ ప్రార్థనలో 4వ అంశం, The church praying for their God-given elders. సంఘము దేవుడు వారికి ఇచ్చిన లేదా దేవుని చేత ఇవ్వబడిన పెద్దలను గురించి ప్రార్థన చేయాలి. Now the third point I said is the whole church and the elders praying for the commended workers, including any service in the church. మూడోది ఏమని చెప్పాను ఇప్పుడే అంటే, సంఘములో ఎట్టి పరిచర్య అయినా చేసే వారి కోసం ప్రార్థన చేయాలి అని చెప్పాను. But the fourth factor I am sharing here, 4వది ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ పెడుతున్నాను అంటే, the church praying for their God-given elders. సంఘము దేవుని చేత ఇవ్వబడిన పెద్దలను గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. Acts chapter 14 and verse 23. అపోస్తలుల కార్యాలు 14:23 మనం చూసినప్పుడు, So when they had appointed elders in every church and prayed with fasting, they commended them to the Lord. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి అని చెప్పాడు. You know what is appointing the elders there? పెద్దలను ఏర్పరిచి అంటే ఏమిటో తెలుసా? It is not that we give an appointment letter to them. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి అక్కడ పని చేయరా బాబు అని ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వటం అనేది కాదు అక్కడ. Now comparatively these are the new churches he is speaking about. నిజానికి ఈ ఆదిమ కాలంలో ఉన్న క్రొత్తగా ఏర్పడిన సంఘాలను గురించి పోల్చి చెప్పినప్పుడు, Paul and Barnabas have visited them and established the church and teaching them. పౌలు బర్నబాలు
అంత్యోక్య నుండి బయలుదేరి ఆ ప్రాంతమంతటిలో కూడా సువార్త ప్రకటించి సంఘాలు So the ప్రారంభించారు. root meaning of that word appointing, if you see, అయితే ఏర్పరిచారు అనే మూలమైనటువంటి అర్థాన్ని మీరు చూసినట్లయితే pointing them out. వారిని గుర్తించుట అని అర్థం, ఉన్న వారినే గుర్తించుట అని అర్థం. Because this was a new church growing, ఇది క్రొత్తగా ఏర్పడిన సంఘము ఎదుగుతున్న కారణం the చేత new believers were not able by themselves to identify or point out who are qualified for the elders. క్రొత్తగా ఏర్పడిన సంఘములో క్రొత్తగా ఉన్న విశ్వాసులు, వారిలో పెద్దలెవరో మిగతా పరిచయం చేసేవారెవరో వారికి తెలియటం లేదో, కాబట్టి వారిని గుర్తించుట అనే పనిని So మొదలు Paul పెట్టారు. and Barnabas, by their knowledge of that church, understanding the people, pointed out at certain people. These are the ones probably having that gift. కాబట్టి పౌలు బర్నబాలు పరిచర్యలో వారు మరలా అక్కడికి వెళ్ళి ప్రతి సంఘములో వీరు పెద్దలు అని వారిని గుర్తించారు. Now when it comes to a grown church or an older church, అయితే బాగా అభివృద్ధి చెందిన లేదా వాక్యములో అనుభవం కలిగిన సంఘము ఉంటే, if it is a God-given church, God has already placed the leaders there. ఎక్కడైనా దేవుడు సంఘాన్ని ఉంచితే అక్కడ ఆల్రెడీ ఆయన పెద్దలను ఉంచాడు అని గ్రహించాలి. So the church prayerfully has to identify whom God has given us without any partiality or respect of person. దేవుడు ఆయన ప్రారంభించిన సంఘములో దేవుడు ఉంచిన పెద్దల్ని సంఘము గుర్తించాలి. వారిని గుర్తించటంలో ఎలాంటి పక్షపాత భావము చూపించకూడదు. Not going into the details of how to identify the elders, that's a different subject. ఆ పెద్దల్ని ఎలా గుర్తించాలనేది పెద్ద అంశము, దాని జోలికి ఇప్పుడు వెళ్ళటం లేదు. I just told the basic things. ఆ ప్రాముఖ్యమైన ప్రధానమైన విషయాలు చెప్తున్నాను. But what I want to emphasize here is, ఏమి చెప్తున్నాను అంటే, your elders are doing a great responsibility in guarding your souls. మీ మధ్య ఉన్న పెద్దలు ఉన్నారే, మీ ఆత్మలను కాసే గొప్ప పనిలో వాళ్ళు ఉన్నారు. And the greatest gift you can give to them is praying for them. నీ ఆత్మలను కాస్తున్న నీ సంఘ పెద్దలు ఉన్నారే, వారికి నీవిచ్చే గొప్ప బహుమానం ఏమిటంటే వారి కొరకు నీవు ప్రార్థించుట. You criticize your elders, పెద్దల్ని విమర్శిస్తావు, you want to stop but you are not able to stop. విమర్శించకుండా ఉందామని అనుకుంటారంట కానీ ఆగలేరంట. You rebel against the elders, పెద్దలకి తిరుగుబాటు చేస్తారు, పెద్దల మీద you want to stop but you are not able to stop. తిరుగుబాటు చేస్తారు, ఆపేద్దాం అనుకుంటారు కానీ ఆపలేరు. You talk ill about the elders outside, పెద్దల గురించి బయటికి వెళ్ళి చెడ్డగా మాట్లాడతావు. you know it is wrong, you want to stop it but you are not able to పెద్దల stop. గురించి చెడ్డగా మాట్లాడకూడదు, ఆపేద్దాం అనుకుంటారు కానీ ఆపలేవు. There is one way to stop all this. అయితే వీటన్నిటిని ఆపే ఒకే ఒక పద్ధతి ఉంది. Start praying for it. వారి కోసం ప్రార్థన చేయి. See, when you criticize a person, ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం విమర్శిస్తామో you cannot pray for it. వారి కొరకు ప్రార్థన చేయలేం. When you pray for a person, ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తే you cannot criticize him. విమర్శించలేవు. Because these two things won't go together. ఎందుకంటే ఈ ప్రార్థన విమర్శ ఈ రెండు కలిసి ఉండలేవు. So even if you find some fault according to your understanding among the elders, ఒకవేళ పెద్దల మధ్య నీకే ఒక లోపం ఏదైనా కనబడితే don't take it to the people outside and tell they are like this. ఆ బయటికి వెళ్ళి మా లోపల ఇలా ఉన్నారు అని చెప్పడానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకోవద్దు. Go to the appointing authority and say, the one whom you appointed, no, he is doing bad. పెద్దలలో ఎవరైనా లోపం కలిగి ఉంటే ప్రభు నియమించిన వాని దగ్గరికి వెళ్ళి చెప్పండి, అయ్యా నీవు నియమించిన వానిలో ఈ లోపం ఉందని ప్రభువుకి మాత్రమే చెప్పండి. Yes, God appointed them. దేవుడు వారిని నియమించాడు. Hebrews chapter 13 and verse 17 హెబ్రీ says, పత్రిక 13-17 ఇలా చెప్తా ఉంది, let the elders rule without grief, with joy. కాబట్టి పెద్దలు దుఃఖముతో ఆ పని చేయకుండా సంతోషముతో ఆనందముతో చేయనట్లు Obey those who rule over you. Be submissive, for they watch out for your souls as those who must give an account. Let them do so with joy and not with grief, for it would be of no profit to you. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వాని వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. Some people try to make the elders' job as tough as possible. కొంతమంది పెద్దల పని ఎంత కష్టంగా చేయాలో అంత కష్టంగా మార్చేస్తారు. And they enjoy seeing it. అలా మార్చేయడాన్ని వాళ్ళు సంతోషంగా You know what ఉంటారు. the Bible says? బైబిల్ ఏం చెప్తుందంటే That is of no profit to you, unprofitable. నిష్ప్రయోజనము అని చెప్పాడు. So let the church pray for their elders. కాబట్టి సంఘము వారి పెద్దల కొరకై ప్రార్థన
ప్రార్థన చేయాలి. Quickly to the fifth aspect. 5వ అంశంలోనికి వద్దాం. ప్రార్థనలో Church prayer backed by confession and transparency. సంఘం యొక్క ప్రార్థన ఒప్పుకోలుతోనూ యథార్థతతోనూ నిండి ఉండాలి. James chapter 5 and verse 16. యాకోబు పత్రిక 5:16లో మనం ఇలా చూస్తాం. Confess your trespasses to one another and pray for one another. మీరు మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అని చెప్పాడు. Confess to one another and pray for one another. ఒకనితో ఒకడు పాపములు ఒప్పుకొనుట, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుట. The church that James is debating here, ఇక్కడ చెప్తున్నటువంటి సంఘము యాకోబు చెప్తున్నది ఏమిటి అంటే, it is a mutual confession, not a layman clergy style of doing. ఇక్కడ ఒక పెద్ద నాయకులు అంటే వాళ్ళ దగ్గరికి అత్తమాటు పోయి ఒప్పుకునే సాంప్రదాయం గురించి చెప్పడం లేదు. ఒకరితో ఒకడు ఒప్పుకొనుట. One person comes and tells the elder, ఒక వ్యక్తి పెద్దల దగ్గరికి వచ్చి చెప్తాడు, and the elder confesses to the chief elder. అయితే ఈ పెద్ద ఏమో ముఖ్యమైన పెద్ద దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాడు. No, the Roman Catholic Church have the habit of confessing to the priest. రోమన్ క్యాథలిక్ సంఘాల్లో ఇలాంటి ఆచారం ఉంది. ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రజలు ఒప్పుకుంటారు. But the priest will never confess his sins to the people. అయితే ప్రీస్టులు ఎప్పుడు కూడా ప్రజలతోటి ఒప్పుకోరు. No, what does the Bible say? ఏ బైబిల్ ఏమని చెప్తుందంటే, confess to one another. ఒకరితో ఒకడు అనే మాట చెప్పాడు. So if your prayer as a church has to be effective, సంఘం యొక్క ప్రార్థన ప్రభావవంతంగా ఉండాలి అంటే it must be backed by confession, mutual confession. ఒకరితో ఒకడు పాపములు ఒప్పుకోవాలి. If you hide or if you are reluctant to confess and then pray, that is of no value at all. ఆ పాపాన్ని హృదయంలో ఉంచుకొని దాచుకొని ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే అది నిష్ప్రయోజనము. If it is a sin within you, no one else knows. ఎవరికి తెలియని పాపం నీలో మాత్రమే ఉంది. Only God and you know. దేవునికి నీకు మాత్రమే తెలుసు. You tell it to God, no problem. దేవునికి దాన్ని నువ్వు చెప్తావు, సమస్య లేదు. Before God exposes you in public. దేవుడు ఆ పాపాన్ని బహిర్గతం చేయకముందే నువ్వు దేవునితో చెప్పాలి. But if you harbor it in your heart without confessing, అయితే ఒప్పుకోకుండా దాన్ని అలాగే హృదయంలో పెంచుకుంటూ పోతే God might let it be exposed in the church. సంఘంలో ఏదో ఒక రోజున దాన్ని ఆయన బహిర్గతం చేస్తాడు. Once a sin is caught in public or understood by the church, సంఘము చేత బహిరంగంగా ఒక వ్యక్తిలో పాపము అని దొరికినట్లయితే you have to confess it before the church. సంఘము పాపం అని చెప్పగానే సంఘం ఎదుట దాన్ని ఒప్పుకోవాలి. You cannot say that no, I privately confess with the Lord. నేను దేవునితో వ్యక్తిగతంగా ఒప్పుకున్నానని చెప్పడం సరిపోదు. సంఘము ఒప్పుకోమని చెప్పినప్పుడు if it is exposed, you have to confess it before the church. దేవుని ఎదుట సంఘము ఎదుట నీవు ఒప్పుకోవాలని సంఘము చెప్పినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. And when we confess our sins, ఎప్పుడైతే మన పాపములను మనం ఒప్పుకుంటామో 1 John 1:9 says, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఇలా చెప్తుంది, we confess, God is faithful and just, cleanses and forgives us. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. Confession is an inseparable part of the Christian prayer. కాబట్టి క్రైస్తవ ప్రార్థనల్లో నుంచి ఒప్పుకోలు అనే దాన్ని ప్రత్యేకంగా బయటకు తీయలేం. So if you want to pray as a church, సంఘముగా మీరు ప్రార్థించాలి అంటే be transparent, confess your mistakes. మీరందరూ కూడా యథార్థంగా ఉండండి, ఒకరితో ఒకడు పాపములు ఒప్పుకోండి. Let me go quickly to the sixth aspect. 6వ అంశంలోనికి మనం వేగంగా వెళ్దాం. చూడండి, the elders and the church pray for the sick and the needy in the church. సంఘము యొక్క పెద్దలు మరియు సంఘములో ఉన్న రోగుల కొరకై లేదా అవసరతలో ఉన్న వారి కొరకై ప్రార్థన చేయాలి. James chapter 5 and verse 15 says, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఇలా చెప్తా ఉంది, if anyone among you is sick, call for the elders of the church and let them pray over him. మీలో ఎవడైనా రోగి అయి ఉంటే అతడు సంఘపు పెద్దల్ని పిలిపించాలి, వారు ప్రభు నామాన ప్రార్థన చేస్తారు అన్నాడు. Now he talks about the sickness there. ఇక్కడ రోగాన్ని గురించి చెప్పాడు. Now let me add any difficulties that a member of the church is passing. ఇక్కడ నేనేమని చెప్పాలనుకుంటున్నానంటే సంఘములో ఒక వ్యక్తి వెళ్తున్న ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా అని అర్థం చేసుకోవాలి. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? Call for the elders, let them pray. ఆ పెద్దలను పిలిపించాలి, వారు ప్రార్థన చేయాలి అన్నాడు. That means you have to let it know to the elders. దాని అర్థం ఏంటి
అంటే నువ్వు ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నావు పెద్దలకు తెలియాలి. And the elders make it known to the church. పెద్దలు దాన్ని సంఘానికి తెలియచేస్తారు. So if you keep your problem secret by yourself, నీ యొక్క సమస్యని నీవు రహస్యంగా నీతోనే ఉంచుకుంటే the church cannot pray for you. సంఘము నీ కోసం ప్రార్థన చేయలేదు. Call for the elders, that's what he says. పెద్దలను పిలిపించాలి అని చెప్పాడు. That means the church will come to know that. దాని అర్థం ఏమిటి అంటే సంఘము ఈ విషయంలో తెలుసుకుంటుంది. And the church has an obligation to pray for them. కాబట్టి సంఘము ఖచ్చితంగా వారి కొరకై ప్రార్థించే బాధ్యత కలిగి ఉంది. And the elders have an obligation to visit them and pray for them. సంఘం ప్రార్థన చేస్తుంటే పెద్దలు పోయి వారిని దర్శించాల్సిన బాధ్యత వారికి ఉంది. It is very much mandatory according to the word of God. లేఖనానుసారంగా ఖచ్చితంగా ఇది జరిగి తీరాల్సిందే. Think of praying for Africa. ఆఫ్రికా గురించి ప్రార్థన చేస్తారు. We think of praying for China. చైనా గురించి ప్రార్థించాలని ఆలోచిస్తాం. We think of praying for the whole world's evangelization. ప్రపంచమంతా స్వార్థీకరణ కొరకే ప్రార్థించాలని ఆలోచన చేస్తాం. We have special prayer for many other organizations. అనేక రకాల సంస్థల కొరకే ప్రత్యేకమైన ప్రార్థనలు మనం చేస్తాం. Come on, who will pray for your own family members? కానీ నీ సొంత వ్యక్తులు ఉన్నారే, కుటుంబ సభ్యులు, వారి కొరకై ఎవరు ప్రార్థన Your చేస్తారు? church members. నీ సొంత కుటుంబం అంటే సంఘము, వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? When a family is in trouble, నీ సంఘంలో ఒక కుటుంబం, ఒక సభ్యుడు సమస్యలో ఉన్నప్పుడు we all discuss about that. మనం అందరం మాట్లాడతాం సమస్య But గురించి. has the church come together at least once to pray for that family? సమస్య గురించి మాట్లాడతాం, కనీసం ఒక్కసారైనా వచ్చి దానికి విషయం కొరకు ప్రార్థన చేయాలి. Yes, the church has to pray for the sick and the needy in their church. కాబట్టి సంఘము పెద్దలు ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, రోగంలో ఉన్నారో వారి కొరకై ప్రార్థన Number చేయాలి. 7. 7వ అంశం చూడండి. The church to pray for the believers who are persecuted. శ్రమ పొందుతున్న, హింసింపబడుతున్న విశ్వాసుల కొరకై సంఘం ప్రార్థన చేయాలి. Acts chapter 12 and verse 5. అపోస్తుల కార్యాలు 12:5 మనం చూసినప్పుడు When Peter and all the companions were in the prison, పేతురు మరియు ఆయనతో ఉన్న వాళ్ళు చెరసాల్లో వేయబడ్డారు. Acts 12:5 says, but constant prayer was offered to God for him by the church. ఆ సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని మనం చూస్తాం. Now that shows the picture when somebody is in the prison, somebody is persecuted, what should the church do? అయితే ఈ భాగం మనకేం చూపిస్తుందంటే, ఎవరో మన సహోదరుడు చెరసాల్లో ఉన్నాడు, లేదా కష్టంలో ఉన్నాడు, హింసలో ఉన్నాడు, సంఘం ఏం చేయాలి? When a persecution happens, హింస చెలరేగినప్పుడు you are very quick to put it in the WhatsApp and make a big publicity. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, హింస లేకగానే వాట్సాప్ లో పంపించేస్తున్నారు, అందరికీ పెద్ద పబ్లిసిటీ ఇస్తున్నారు. You send it to 10 people, those 10 will send to another 10. 10 మందికి పంపిస్తే ఆ 10 మంది ఒక్కొక్కడు 15 మందికి పంపిస్తున్నాడు. Big circulation of the message, but who prays for it? అయితే ఈ విషయం అనేక మందికి తెలుస్తుంది, కానీ ప్రార్థించేవారు ఏరి? Beloved, somebody recently made a title for them. ప్రియమైన సోదరులారా, ఇటీవల ఒక ఆయన దీనికి ఒక మంచి పేరు The పెట్టాడు. modern mobile Pharisees. మోడర్న్ మొబైల్ పరిచయలు అంటే Let us not end up in that. మనము అలాంటి వాళ్ళతోటి మనం ముగించు అలాగా Let the అయిపో. church pray for the persecuted believers. సంఘము హింసింపబడుతున్న సహోదరుల కొరకై అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. Forwarding messages will not open the prison door. మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం ద్వారా చెరసాల ద్వారాలు తెరవబడవు. But the knees that are bent will definitely shake the doors of the prison. సంఘం యొక్క మోకాళ్ళు చెరసాల యొక్క తలుపులను తెరవగలవు. That is what the Bible teaches. అది బైబిల్ చెప్తున్నటువంటి అంశం. The church has to pray for the persecuted believers, especially in our country. Nothing else can help us other than prayer. ఈ దేశంలో ప్రత్యేకంగా అనేకమైన చోట్ల సంఘం యొక్క ప్రార్థన తప్ప మరొకటి ఏమిటి మనకు సహాయం చేయలేదు. And finally, number 8. 8వది ఆఖరుగా, The church pray for the land and the rulers. ఈ దేశం కోసం, ఈ దేశ నాయకుల కోసం సంఘం ప్రార్థన చేయాలి. 1 Timothy chapter 2 verse 1 and 2. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. Supplication, prayers, intercessions and giving of thanks be made for all men, for kings and all who are in authority. రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అన్నాడు. 2:2. No matter whoever they are. వారు ఎవరైనప్పటికీ
సంఘానికి which నాయకులు party they are, ఏ పార్టీ నాయకులైనా ప్రార్థన చేయాలి. no matter what the problem of the land is, ఆ దేశం మన దేశంలో ఎలాంటి సమస్య ఉన్నా ప్రార్థన we చేయాలి. also have an obligation to pray for the land and the rulers of the land. ఈ దేశం కోసం ఈ దేశ నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి. That is what the Bible is teaching us. ఇదే బైబిల్ చెప్తా ఉంది. Beloved, we saw about 8 different areas that the church needs. ప్రియమైన సోదరి సోదరులారా, సంఘముగా కలిసి ప్రార్థన చేయాల్సిన 8 ప్రత్యేకమైన సందర్భాల గురించి మనం చదువుకున్నాం. Scriptural order of the church prayer. సంఘము లేఖనానుసారంగా ప్రార్థన చేయాలి. Exclusive obligation of the leadership for the church. సంఘముకి ఇవ్వబడినటువంటి పెద్దలు దాని విషయమైన ప్రత్యేకమైన ప్రార్థన. Prayer for the commended ministers of the church. సంఘములో ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించబడ్డాయో వారి కొరకై ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. The church praying for the God-given elders of the church. సంఘానికి దేవుని చేత ఇవ్వబడిన నాయకుల గురించి సంఘమంతా ప్రార్థన చేయాలి. The church prayer backed by confession and transparency. సంఘం యొక్క ప్రార్థన ఎలా బలపరచబడుతుందంటే ఒప్పుకోలు ద్వారా, యథార్థత ద్వారా సంఘ ప్రార్థన బలపరచబడుతుంది. The elders and the church pray for the sick and the needy in the church. సంఘములో ఉన్నటువంటి పెద్దలు మరియు సంఘము ఆ రోగంలో ఉన్న వారి కొరకై, అవసరతలో ఉన్న వారి కొరకై ప్రార్థన చేయాలి. Church pray for the believers who are persecuted. సంఘము ఎవరైతే విశ్వాసులు హింసలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో వారి కొరకై ప్రార్థన చేయాలి. And the church pray for the land and the rulers. ఈ సంఘము మనం ఉన్నటువంటి ఈ భూప్రాంతాన్ని, ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ నాయకుల గురించి మనం ప్రార్థన చేయాలి. Continued steadfastly in prayer. వారు ప్రార్థన యందు ఎడతెగక యుండిరి. All these things we have to do as a church apart from our family prayers and personal prayers. ఇప్పుడు ఇవన్నీ కూడా మన వ్యక్తిగతంగా మన కుటుంబ ప్రార్థనలు కాకుండా సంఘముగా కలిసి చేయాల్సిన ప్రార్థనల గురించి చెప్పాను. The apostles' doctrine, అపోస్తుల బోధ, breaking of bread, రొట్టె విరుచుట, the fellowship of the saints, సహవాసము చేయుట, and the prayers. అలాగే ప్రార్థన చేయుట యందు Fundamental practices of the New ఈ Testament. 4 క్రొత్త నిబంధన సంఘానికి ఉన్న ప్రాథమికమైన పునాది సత్యాలు. Let us continue.